సానుకూల రాజకీయ వాతావరణము భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా తెలంగాణలో కూడగట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీకు అందరికీ తెలుసు, ఈ యొక్క ఎన్నికలు మరి కుటుంబ పార్టీలకు, అవినీతి పార్టీలకు, మరి నీతి కోసం, ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నికలు. కాబట్టి ఆ దిశలో అన్ని వర్గాల ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీని బలపరచాలని, ఆదరించాలని కోరుకుంటూ యాత్రకు సంబంధించినటువంటి డీటెయిల్స్, టైమింగ్స్ కానీ, డీటెయిల్స్ కానీ, సానుకూలమైనటువంటి స్లోగన్స్ కానీ మీ అందరికీ త్వరలో వివరిస్తాం. కాబట్టి యాత్రలో రాష్ట్ర స్థాయి నాయకులు, జాతీయ స్థాయి నాయకులు, తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళందరం కూడా అందరూ కూడా యాత్రలో ఎక్కడో దగ్గర ఏదో ఒక యాత్రలో ఉంటారు. ఆ రకంగా భారతీయ జనతా పార్టీ, ఇది నరేంద్ర మోడీ గారి యాత్ర, ఇది బీజేపీ యాత్ర, మరి దేశ అభివృద్ధి కోసం జరుగుతున్నటువంటి యాత్ర. కాబట్టి ఈ ఎన్నికలు ఇది దేశం కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలు, దేశ అభివృద్ధి కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలు. ఇది నరేంద్ర మోడీ గారి కోసమో బీజేపీ కోసమో కాదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశాన్ని గత 9.5 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి ఏదైతున్నదో ఆ యొక్క అభివృద్ధి కావచ్చు, అనేక మరి విధానపరమైనటువంటి అంశాలు కావచ్చు, నిర్ణయాలు కావచ్చు, చట్టాలు కావచ్చు. మనకు తెలిసి ఈరోజు దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఏ రకంగా గాడిన పడిందో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎన్నికల్లో సుస్థిరతకు, అస్థిరతకు మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నికలు. 2014 ముందు ఒక అస్థిరమైనటువంటి ప్రభుత్వాలు, బలహీనమైనటువంటి ప్రభుత్వాలు దేశంలో ఉన్న విషయం మనకు తెలుసు. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వము, మంచి మెజార్టీతో వచ్చినటువంటి ప్రభుత్వం వచ్చింది. కాబట్టి దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి రాచపండులాగా ఉన్నటువంటి కాశ్మీర్ లాంటి సమస్యను ఆర్టికల్ 370 రద్దు ద్వారా ఈరోజు శాంతి ఏర్పాటు చేశాము. అక్కడ కూడా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం అమలు జరుగుతూ ఉంది. భారతదేశంలో పూర్తి స్థాయిలో జమ్మూ కాశ్మీర్ విలీనమైంది. 2014 ఎన్నికల్లో ఏదైతే అవినీతి ఎజెండా మీద ఎన్నికలు జరిగాయో, ఈరోజు 9.5 సంవత్సరాల తర్వాత ధైర్యంగా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కానీ, లేక మా ప్రభుత్వం కానీ గుండె మీద చేయి పెట్టుకొని చెప్పగలుగుతాము, ఏ ఒక్క రూపాయి అవినీతి జరగకుండా నీతి నిజాయితీతో ఈరోజు 2014లో ప్రధానమైనటువంటి ఎజెండా, అవినీతి ఎజెండా ఉందో దాన్ని కట్టుబడి ఉండాము. ఆ దిశలో నీతి నిజాయితీతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ